హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 'బెంచ్ లైఫ్' ఓటీటీ మూవీ గురించి అయితే ఒకసారి తెలుసుకుందాం. మూవీ రివ్యూ ఏందనేది అసలు ఎట్లా ఉంది? నాకెలా అనిపించింది? 'బెంచ్ లైఫ్' అంటే ఇది సాఫ్ట్‌వేర్ సంబంధించిన ఒక మూవీ అనమాట. మామూలుగా ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకైతే క్లియర్‌గా అయితే ఐడియా ఉంటది. అసలు ఈ బెంచ్ ఏంటిది? బెంచ్ పీరియడ్‌లో మనకున్న లాభాలేంటిది? నష్టాలేంటిది? లైక్ అనేది అందులో ఉన్న వాళ్ళకి తెలుస్తది. ఎవరైతే తెలియరో నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నారో వాళ్ళకైతే చెప్తా అసలు బెంచ్ లైఫ్ అంటే ఏంది? ఓన్లీ ఈ పర్టిక్యులర్ టైమింగ్‌కి మీద సినిమా తీసిర్రంటే మీరు అనుకోవచ్చు అసలు ఏంది అంతగనం ప్లస్, మైనస్ ఏముంటాయో ఒకసారైతే నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆహ్, సినిమా ఎట్లా అనిపించిందంటే నాకు లైక్ చాలా మంచిగా అనిపించిందన్నమాట. లైక్ ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్‌లో చాలామందికేందంటే ఆహ్, మనం చదువుకునేంత వరకు మన దగ్గరైతే మనీ ఉండదు. టైం ఉంటది. కానీ వన్స్ మనం జాబ్‌లోకొచ్చిన తర్వాతకి మన దగ్గర మనీ ఉంటది గానీ టైం ఉండదన్నమాట. ఈ 2 కలగలిగే టైంనే బెంచ్ లైఫ్ అనమాట. బెంచ్ టైమ్ అనమాట. అంటే నువ్వు వర్క్‌లో ఉండి ప్రాజెక్ట్ నీకు ఎటువంటి ప్రాజెక్ట్ అసైన్ చేయకుండా ఉండడమే బెంచ్ అంటారు. అంటే మామూలుగా సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయిన తర్వాతకి ఎవరైనా గానీ వర్క్ అయితే అసైన్ అయితది. మధ్యలో వర్క్ అసైన్ కాడానికి ఒక్కొక్కసారి చాలా టైం పట్టిద్దనమాట. ఎందుకంటే ప్రాజెక్ట్స్ లేకపోవడం వల్ల. ఎట్లా అంటే వాళ్ళు ఎవరైనా గానీ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో లైక్ ముందు ప్రాజెక్ట్స్ ఒస్తాయి అన్న ఉద్దేశంతోటి చాలా మందినైతే హైర్ చేసుకుంటారు. అప్పుడు ఆ ప్రాజెక్ట్ వచ్చి వీళ్ళని తీసుకునే టైంకి మధ్యలో గ్యాప్ అయితే ఫార్మ్ అయిద్దనమాట. దాన్ని బెంచ్ టైమ్ అనమాట అంటారనమాట. దీనివల్ల ఈ బెంచ్ టైమ్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు వర్క్ ఉండదు. కాకపోతే సాలరీ వస్తది. ఆఫీస్‌కెళ్ళాలి, స్వైప్స్ చేయాల్సొస్తది. ఎప్పటికప్పుడు మన సాలరీ పడుతుంటది. కాకపోతే మనకి ఏ వర్క్ ఉండదనమాట. చాలా అడ్వాంటేజ్ ఉంటది. ఇక్కడేందంటే ఎవరైతే పర్సనల్‌గా ఏమన్నా అచీవ్ చేయాలనుకుంటే లైక్ నేను ఇది చేయాలనుకుంటున్నా, ఖాళీ టైం దొరికింది. ఇక్కడేందంటే ఒకవేళ నువ్వు జాబ్ లేకుంటే మళ్ళా జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండాలి. దాని మీదనే మొత్తం ఫుల్ కాన్సంట్రేషన్ చేయాల్సొస్తది. కానీ ఇక్కడేందంటే నీకు టైం, మనీ ఉంటది. నువ్వు ఏమైనా ప్లేసెస్‌కెళ్ళాలన్నా గానీ, ఎక్కడైనా ఈవెంట్స్ లైక్ నీ లైఫ్‌ని ఫుల్ లెంగ్త్‌గా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇది కరెక్ట్ టైమ్ అనమాట. ఒక బిజినెస్ మ్యాగ్నెట్ చూసుకుంటే దానికెప్పుడు నిత్యం ఏదో ఒక పని తగులుతూనే ఉంటది. మరి అది సిట్యుయేషన్ బట్టి వాళ్ళు డిసైడ్ అయితుంటది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది అక్కడ వాళ్ళకి వేరీ అయితూ ఉంటది. కానీ ఇక్కడ మాత్రం 100% వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనమాట. ఎట్లా అంటే నీకు ఎటువంటి బర్డెన్, ప్రెషర్ నీ మీద ఉండదు. ఫ్రీ టైమ్ ఉంటది. నువ్వు ఏమేమి చేసుకోవచ్చనమాట. ఆహ్, స్ నువ్వు అంటే ఆఫీస్‌కి స్వైప్స్ అయితే 5 డేస్ ఖచ్చితంగా ఆఫీస్‌కైతే ఖచ్చితంగా ఎళ్ళాలి. కానీ కొంతమంది ఈ ఈ టైంలో ఏందంటే అసలు ఇప్పుడే ఈ టైంలోనే అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే, ఎప్పుడైతే కరోనా పాండమిక్ హిట్ అయిందో చాలామంది అయితే హైరింగ్ అనేది చాలా బల్క్ జరిగింది. హైరింగ్ బల్క్‌గా జరగడం వల్ల చాలామంది ప్రాజెక్ట్ లేకుండా ఉంటారనమాట. చాలా ఖాళీగా అయితే ఉన్నారు. ఖాళీగా ఎలా ఉన్నారంటే లైక్ ఫ్యూచరు కెరీర్ గ్రోత్ లేకుండా అసలు ప్రాజెక్ట్‌ని చూడకుండా చాలా టైం వరకైతే 1 ఇయర్స్ వరకు కొంతమందైతే ఫ్రీగా ఉన్నారనమాట. ఈవెన్ నేనెందుకు అసలు ఈ మూవీ చూడాల్సొచ్చిందంటే నాకు కొంచెం రిలేట్ అయ్యి ఉంది. నేను గూడా లైక్ ఆల్‌మోస్ట్ 1 ఇయర్ వరకు బెంచ్‌లోనే ఉండాల్సొచ్చింది. ఆ టైంలో నాకా ఒక బ ఆహ్, ఆ సినిమాలో క్యారెక్టర్‌లయితే నాకు బాగా కనెక్ట్ అయ్యాయనమాట. అందుకే నాకు సినిమా అయితే చాలా బాగా నచ్చింది. మేబీ నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ గూడా కాపోతే వాళ్ళకి ఫన్ అనిపిస్తది. కానీ ఐటీ వాళ్ళు రిలేట్ అయితూ ఉంటారనమాట. ఎవరైతే బెంచ్ లైఫ్‌ని చూసారో ఎట్లా ఉంటదంటే ఒకవైపు ప్రెషర్ ఉంటది. ఇంకోవైపు హ్యాపీనెస్ ఉంటది. 50, 50 అనమాట మొత్తం. హ్యాపీ, సాడ్. నువ్వు ఎట్లా అంటే అరే! మనం ఫ్యూచర్‌లో ముందలకెళ్ళబోతున్నాం. నాకు భయం గూడా మైండ్‌లో రన్ అయితే ఉంటది. అదొక క్షణం పక్కన పెట్టేస్తే ఇగ టైమొచ్చింది. ఇప్పుడైతే ఎంజాయ్ చేద్దాం అన్నోటికి మాత్రం చాలా ప్లస్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇట్లా నీకు ఆ సినిమాలో మొత్తం ఆ బెంచ్ లైఫ్‌లో కొంతమంది క్యారెక్టర్స్‌నైతే లైక్ లైఫ్ స్టైల్ అనేది చూపిచ్చారు. ఒక ఆమె ఏందంటే ఎవరైతే బెంచ్‌లో వచ్చారో ఒక హీరోయిన్, ఒక లేడీ క్యారెక్టర్ ఏందంటే తన సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ వదిలేసి తన ప్యాషన్‌ని ఎంచుకోవాలనేది తన డ్రీమ్ అనమాట. లైక్ అంటే సినిమా ఫీల్డ్‌లోకెళ్ళాలని తన డ్రీమ్. ఈ బెంచ్ టైమ్‌లో తను షార్ట్ ఫిల్మ్ అనేది షూట్ చేస్తూ ఉంటదనమాట. అతనొక క్యారెక్టర్. ఇంకొకడేందంటే బెంచు ఎందుకురా అంటే ప్రాజెక్ట్‌లో నుంచి బయటకొస్తే వాడు ఏమంటారు తనకిష్టమైన అమ్మాయికి పోయి తనతో పాటు తిరిగి, తనతో పాటు తన ప్రాజెక్ట్‌లోకి జాయిన్ అయ్యి ఆహ్, తనకు నచ్చినట్టు ఉండడం లైక్ తనని ఇంప్రెస్ చేయొచ్చన్న ఉద్దేశ్యంతో ఇంకోటైతే బెంచ్ కోరుకుంటాడు. ఇంకోడికేందంటే పాపం వాడు చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి బీటెక్‌లో ఉన్నప్పుడు డబ్బులు లేవు. కాబట్టి ఎటువంటి బయట ఎప్పుడు కూడా ట్రిప్స్ వెళ్ళలేదన్నమాట. లాస్ట్‌కి కానీ ఇట్లా జాబ్ వచ్చిందో లేదో 2, 3 ఇయర్స్‌కే సెటిల్ అయ్యి అంతా లోన్స్ క్లియర్ అయిపోయి వచ్చారు మ్యారేజ్ అయిపోద్ది. పాపం వాడు తన డ్రీమ్స్ అయితే ఉన్నాయో గోవా వెళ్ళాలని డ్రీమ్ ఫ్రెండ్స్ తోటి అది అట్లనే ఆగిపోద్దన్నమాట. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాతకి ఫస్ట్ టైమ్ ఆపర్చునిటీ అయితే వచ్చిందన్నమాట. ఇట్లా మనీ ఉంది ప్లస్సు టైము ఉంది.
కాకపోతే ఇక్కడేందంటే వాళ్ళ వైఫ్ ఉందనమాట అడ్డు. తనకి చాలా అనిపిస్తది. ఎట్టైనా గోవా ఎళ్ళాలని ప్లాన్ అయితే చేస్తారు. ఇతని క్యారెక్టర్ ఇంకోటనమాట. గోవా ఎళ్ళాలని ఒకతనిది. ఈ ఒకతన్నేమో పాపం రీసెంట్‌గానే కంపెనీ జాయిన్ అయితారు. ఎట్లా అంటే ఇక ప్రాజెక్ట్‌లోకెళ్ళిపోయి హార్డ్ వర్క్ కష్టపడి 1, 2 ఇయర్స్‌లోనే హైక్ ప్రమోషన్స్ కొట్టి ఆన్ సెట్ ఎళ్ళాలనేది ఇంకొకని డ్రీమ్ అనమాట. పాపం అతను కూడా బెంచ్‌లో పడతాడనమాట. ఒకడేమో ప్రాజెక్ట్‌లోకెళ్ళాలని, ఇంకోడేమో గోవా ఎళ్ళాలని, ఒకళ్ళేమో షార్ట్ ఫిల్మ్ తీసి తన ప్యాషన్ ఈ ఈ టైంలో ఈ వచ్చిన ఫ్రీ టైమ్‌లో చూపియాలని. ఇంకోనికి అదేంటంటే బెంచ్‌లోకొచ్చి తను బెంచ్ కోసం ఫైట్ చేస్తుంటారనమాట. ఇది నలుగురు లైఫ్ స్టోరీస్ అనమాట. ఈ ఈ జర్నీ అసలు అసలు ఎంత బాగా తీశారంటే చాలా లైక్ ఇప్పుడున్న పలంగా మీకు ఇప్పుడు చాలా మందికి ఈ ఛాన్స్ రాదు. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కావాలనుకుంటే సెపరేట్‌గా లీవ్ పెట్టి ఎళ్ళొచ్చు. కానీ ఎక్కడో దగ్గర మైండ్‌లో ఓకే. వర్క్ టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంటదది. ఇక అప్పుడు ఆ టైంకి వదిలేసి ఎళ్ళిపోవడమే అనమాట ఇక. ట్రిప్స్‌కి ఎట్లా అంటే అక్కడిక్కడ వదిలేసి ఎళ్ళిపోవడం. ఇక్కడేందంటే నీకు వర్క్ ఉండదు, ప్రెషర్ ఉండదు, ఏముండదు. ఫ్రీ ఉంటది. నీకు ఒకవేళ దేవుడు ఛాన్స్ ఇస్తే ఒకవేళ నీ ఫ్రీ టైమ్ ఏం చేస్తావు నువ్వు అసలు? దాన్ని నీ ఫ్యూచర్‌కి వాడుకుంటావా? నీ పర్సనల్ సాటిస్ఫాక్షన్‌కి వాడుకుంటావా అనేదే స్టోరీ అనమాట. లాస్ట్‌కి వాళ్ళ గోల్స్ రీచ్ అయ్యారా? ఈమె షార్ట్ ఫిల్మ్ తీసిందా? వాడు గోవా ఎళ్ళాడా లేదా? లేకుంటే ఇతడు ఎవడైతే బెంచ్ కోసం ట్రై చేస్తాడో వానికి బెంచ్ వచ్చిందా లేదా? మళ్ళీ ప్లస్ ఎవరైతే ఆన్ సైట్ లైక్ ప్రాజెక్ట్‌లోకెళ్ళి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ వెతుకుతున్నామా లేదా? అని ఈ లాస్ట్ జర్నీలో మనకే తెలుస్తది వాళ్ళు అచీవ్ అయ్యారా లేదని. ఇది అడ్వాంటేజ్ అన్నమాట. నాకు బెంచ్‌లో ఉండడం వల్ల చాలా మందికుండే అడ్వాంటేజ్. కానీ డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయన్నమాట. ఎట్లా అంటే నువ్వు 5 డేస్ ఆఫీస్‌కెళ్ళాలి ఖచ్చితంగా. అదొకటి మైనస్ పాయింటు. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే మాత్రం నీకు ఆబ్వియస్‌గా అసలు 100% బిందాసే. అద్ హ్మ్. అది బిందాస్ అనమాట. నెక్స్టు ఇంకొకళ్ళు ఏందంటే చెప్పాం గదా! వర్క్ ఫ్రమ్ ఇంకోటేందంటే నీకు నువ్వు ఏం వర్క్ చేయవు కాబట్టి డిసడ్వాంటేజ్ అంటే ఒకవేళ ఫైరింగ్ జరిగిందనుకో, ఫస్ట్ కేటగిరీలో ఎవరైతే బెంచ్‌లో ఉన్నారో వాళ్ళే ఉంటారన్నమాట. జాబ్ పోయే ఛాన్స్ గూడా ఉందన్నమాట. ఇంత ప్రాబబిలిటీస్ ఎక్కువున్నాయి. కాబట్టి ఇది కొంచెం ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ పీరియడ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. అయితే నేను నా రియల్ లైఫ్‌లో మా తమ్ముడు ప్లస్ నేను ఈ బెంచ్ టైమ్ అనేది నేను 1 ఇయర్ చూస్తే మా తమ్ముడు 5 ఇయర్స్ చూసిండనమాట ఇది. చాలా నేనైతే అక్కడైతే నాకు ఫస్ట్ స్టార్టింగ్‌లో మేము ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా బిజినెస్ కట్టొచ్చింది. మేము ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చామనమాట. అయితే ఇక ప్రాజెక్ట్ లేదు, వర్క్ లేదు అసలు. ఏం చేయాలో అర్థం కావట్లేదు స్టార్టింగ్. ఏంది అసలు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఏంది మనకు లైఫ్ ఛాన్స్ ఇచ్చిందని నాకు ఒక క్షణం అయితే అనిపించింది నాకైతే. నేనేం చేశా అంటే మొత్తం అసలు ఇక ఫ్యూచర్ గురించి మొత్తం ఒక క్షణం కొన్ని రోజుల వరకు పక్కన పెట్టేసి మొత్తం ట్రిప్స్‌కెళ్ళడం అయితే నేనైతే అసలు ఎవరిది ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి ఏమంటారు మనీ టైము ఉండే టైంకి ఇక్కడ అరే! మనకి నాకనిపిచ్చేది అరే! బీటెక్‌లో ఉన్నప్పుడు ఏ ప్లేస్‌లో కూడా తిరగలేదన్నమాట చాలా ప్లేసెస్. ఎందుకంటే మనీ లేకపోవడం వల్ల. కానీ ఒక్క దగ్గరికి నాకైతే మనీ ప్లస్ టైమ్ ఛాన్స్ ఇచ్చేసరికి నేను షాకే అసలు. ఏంది లైక్ టైమ్‌ని నేను అనుకునేది నేను నేను అందరూ ఏందంటే చాలా ప్లేసెస్ తిరిగేది. నేను గట్టిగా ఒక నమ్మకంతో ఉండేదన్నమాట. ఖచ్చితంగా నాకు పర్ఫెక్ట్ టైమ్ వస్తది. ఆ టైమ్ వచ్చేటప్పుడు నేను చేస్తా అని బలంగా ఎప్పుడు నమ్ముతూ ఉండేది. ఆ టైమ్ అయితే నాకిచ్చిందన్నమాట. నేనైతే 100% యుటిలైజ్ చేశాను. లైక్ అసలు నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయకుండా వచ్చింది కాబట్టి దాన్ని నేను ఏం ప్లాన్ లేకుండే. కాబట్టి 10x టైమ్స్ దాన్నైతే నేను ఎంజాయ్ చేశానన్నమాట ఆ పీరియడ్‌ని. లైక్ అందరికీ ఛాన్స్ రాదు. ఇగ ఆ ఫేస్‌లో ఒకేళ అది రాకుంటే అయితే ఇక చాలా వరకు నేను తెలుసుకోపోయేవాడిని. చాలా విషయాలు తెలుసుకున్నానన్నమాట. నేను నా గురించి ఆ టైంలో నేను తెలుసుకున్నాను. అది లైక్ ఆ బెంచ్ లైఫ్ అనేది చాలా మెమరబుల్ అనమాట. దాని మీద స్టోరీ అల్లడం అనేది అసలు చాలా గ్రేట్. చాలా ఎమోషనల్ కూడా తీసుకెళ్లారన్నమాట. మీరు జర్నీ పోతున్న కొద్దీ ఎవరైతే ఐటీ వాళ్ళు ఉన్నారైతే చాలా లైక్ ఆ ఫేజ్ చూసినోళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ నేను బెంచ్‌కొచ్చినప్పుడు కూడా చాలామంది పక్కనున్న కొలీగ్స్ కూడా నేను ఇట్లాంటి లైఫ్ నేను కొన్ని రోజులు కావాలని కోరుకుంటున్నానని చాలామందైతే అన్నారు. కాకపోతే అక్కడ రిస్క్ కూడా ఉంటది. జాబ్ పోయే ఛాన్స్ కూడా ఉంది. మా ఫ్రెండ్స్ కొంతమంది ఎవరైతే బెంచ్‌లో ఉన్నారో జాబులు కూడా పోయాయి. లక్కీగా నేనైతే లోపలికెళ్ళాను ప్రాజెక్ట్ లోపలికి. నేనే చాలామంది జాబ్ కూడా పోయిందన్నమాట. ఆ సిట్యుయేషన్ కూడా ఉంది. ఆ సినిమాలో ఉన్న మొత్తం నేను అసలు నా కళ్ళ ముందు చూసానన్నమాట అసలు. అందులో ఇక్కడ ట్విస్ట్ ఏందంటే ఆ 4 జర్నీలు నేను లైక్ అందులో ఉన్న 4 స్టోరీసు నేను నాకు చాలా కనెక్ట్ అయ్యాయన్నమాట. నేను 4 ఫేజెస్ నేను చూసాను మొత్తం. 4 ఫేజెస్ చూసా. నాకక్కడే చాలా హ్యాపీగా అనిపించింది. ఏందసలు నేను అనుకున్నా ఒకవేళ నేను ఈ ఫేజ్‌ని స్టోరీ తీసి చెప్తే బాగుండేది ఎట్టా అనుకునే టైంకి అసలు ఆ స్టోరీ వచ్చింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసలు ఇంత ఫాస్ట్‌గా వస్తదని.
యాహ్! ఇది నాకు 'బెంచ్ లైఫ్' గురించి లైక్ మూవీ రివ్యూ అనమాట. నాకైతే చాలా పర్సనల్‌గా అయితే చాలా బాగా అనిపించింది. ఎవరైతే దీనికి సంబంధించి లేని కూడా ఈ సినిమానైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. యాహ్! థాంక్స్ ఫర్ వాచింగ్ మై రివ్యూ. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.